శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అద గుణత్రయ విభాగ యోగ. 16వ శ్లోకం. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖ అజ్ఞానం తమసత్ఫలం. సాత్వికమైన కర్మమునకు సత్వగుణ సంబంధమైన నిర్మల సుఖము ఫలమనియు, రజోగుణ సంబంధమైన కర్మమునకు దుఃఖము ఫలమనియు, తమోగుణ సంబంధమైన కర్మకు అజ్ఞానము ఫలమనియు చెప్పుదురు. ప్రతి జీవియు సుఖమునే కోరును గాని దుఃఖమును కాదు. అయితే ఆ సుఖము దేని వలన కలుగును? ఆ కార్యములనే చేయవలను గాని దుఃఖజనకములకు క్రియలను కాదు. అంటే ఏదైతే మనకు మంచి చేస్తుందో అటువంటి పనులే చేసుకోవాలి, కానీ దుఃఖము కలిగించేటువంటి పనులను మనం ఎప్పుడు చేయరాదు. నిర్మలమగు అనగా రజస్తమ సంపర్కం లేని సుఖము దేని వలన కలుగుతుంది? సాత్విక కర్మచే. దుఃఖము అజ్ఞానము దేని వలన కలుగుతుంది? రాజసిక తామసిక కర్మలచే అని భగవానుడు చెప్పినారు. కాబట్టి విఘ్నుడగు వాడు సాత్విక కర్మలని అనుసరించుచు రాజసిక తామసిక కర్మలను త్యజించి వేయవలెను, అంటే విడిచిపెట్టేసేయాలి. నిప్పులో చేయి పెట్టిన కాలునని తెలిసినవాడు మరలా దాని చెంతకు చనునా వెళ్ళడు కదా. అట్లే రాజస తామస కర్మలకు దుఃఖము అజ్ఞానము ఫలములని భగవానుడు తెలుపుటచే వారి వాక్యములందు పరిపూర్ణ విశ్వాసముంచి అట్టి కర్మలను వదిలిపెట్టి సుఖప్రదములకు సాత్విక కర్మములని ఆశ్రయించవలెను. అట్లు కావించి క్రమముగా సాధన యొక్క పరిపక్వతచే ఆ సత్వగుణమును దాటి గుణాతీత పరమాత్మ స్థితి చేరుకొనవలసి ఉన్నది. ఆ స్థితి యందు సాత్విక సుఖమును కూడా దాటివేచి గుణ సంపర్కము లేని కేవల ఆనందమునే అనుభవించును అని చెప్తున్నాడు. 16వ శ్లోకము. 17 చెప్తాను. సత్తాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన అజాగ్రత్త అజ్ఞానము కలుగుచున్నది. తత్వము బాగుగా దృఢపడుటకై ఉపాధ్యాయుడు విద్యార్థికి బోధించిన చందమున, అంటే బాగుగా లెసను అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయుడు ఎప్పుడైతే టీచర్ చెప్తాడో స్టూడెంట్కు ఆ విధంగా అర్థమవుతుంది. భగవానుడు అర్జునులకు చెప్పిన విషయమునే వివిధ రీతుల మరలా తెలియజెప్పుచున్నారు. లోభము అజ్ఞానము ఉన్నగునవి దుఃఖప్రదములు కావున అవాంఛనీయములైనవి, అంటే చేయదగినటువంటివి కావు. కాబట్టి అవి దేని వలన కలుగును? అట్టి రజోగుణ తమో గుణములను దూరీకరించి విడిచిపెట్టేసి జ్ఞానదాయకమగు సత్వగుణమునే విఘ్నుడు ఆశ్రయించవలేను. సత్వగుణము వలన ఏమి కలుగుతుందయ్యా అంటే జ్ఞానం కలుగుతుంది. రజోగుణము వలన ఏమి కలుగుతుంది? లోభము. తమో గుణము వలన అజాగ్రత్త, భ్రమ, అజ్ఞానము కలుగును. 18వ శ్లోకం. ఊర్ధ్వగచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య గుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. సత్వగుణము కలవాడు ఊర్ధ్వలోకములకు ఎగుచున్నారు. ఎప్పుడు ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత సత్వగుణంలో ఉన్నటువంటి వాడు ఊర్ధ్వలోకాలకు వెళుతున్నాడు. రజోగుణము కలవారు మధ్యమముగు మనుష్యలోకమున జన్మించుచున్నారు. వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకుంటున్నారు. నీచగుణ ప్రవృత్తి గల తమోగుణయుతులు అధోలోకములకు లేక అల్పములకు పశుపత్యాది జన్మలకు వెళుతున్నారు. సత్వగుణము గలవారు ఊర్ధ్వలోకములను ఊర్ధ్వగతినే పొందుదురని తెలుపుట వలన ఆ గుణము అవలంబనీయమనియు, అంటే
అధోలోకమును పొందుదురని చెప్పుట వలన ఆ గుణములు అభిలేషణీయములు కావనియు, అంటే కోరుకోదగినటువంటి విషయాలు కాదు. దీనిని బట్టి ఊర్ధ్వగతి గాని అధోగతి గాని వారి వారి ఆధీనముందే కలదని తెలుచున్నది. మనము ఏ విధంగా వెళ్ళాలని గట్టి నిర్ణయం తీసుకుంటే మనము అదే విధంగా జన్మకు కారణం కానీ జన్మలేనటువంటి మోక్ష స్థితికి కానీ మనము వెళ్ళడము జరుగుతుంది. కాబట్టి ప్రయత్నపూర్వకముగా సత్వగుణమాశ్రయము ద్వారా ఊర్ధ్వగతిని పడయుటకు సర్వులను ప్రయత్నించవలెను. ఊర్ధ్వలోకములకు లేక ఊర్ధ్వగతికి సత్వగుణము గలవారు మరణానంతరము ఏ లోకములకు పోతారంటే ఊర్ధ్వలోకములకు లేక ఊర్ధ్వగతికి, రజోగుణము గలవారు మధ్యమగు మనుష్యలోకములకు, తమోగుణము గలవారు అధోలోకములకు లేక అధోగతికి మోక్షమును పొందుటకు ఉపాయమును తెలియజేయుచున్నాడు 19వ శ్లోకంలో. నాణ్యం గుణేభ్య కర్తారం యథా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ఎప్పుడు వివేకవంతుడు గుణముల కంటే ఇతరమును కర్తగా నించడో మరియు తన్ను గుణముల కంటే వేరగువానిగా తెలుసుకొనుచున్నాడో అప్పుడు అతడు నా స్వరూపమును పొందుచున్నాడు, అంటే మోక్షాన్ని పొందుచున్నాడు. ఈ శ్లోకము చాలా ముఖ్యమైనది. విచారణాపరులకు సాధకులు ఈ భావములను మరలా మరలా జ్ఞాపకానికి తెచ్చుకునవలెను. ఏలానైనా సంసార బంధ విముక్తికి, పరమాత్మ స్వరూప ప్రాప్తికి మోక్షము రాజబాట ఇచ్చట తెలుపబడినది. జీవుడు చేయు సమస్త కర్మములకు త్రిగుణములే కర్త, అంటే మనం చేసేటువంటి పనులకి సత్వరజస్తమ గుణములే కర్త. త్రిగుణాత్మకగు మనస్సే కర్త, ఆ త్రిగుణములే ఆ మనస్సేంద్రియాదులచే కర్మలను చేయించుచున్నది. బంధము నొసగునది ఆ మనస్సే, మోక్షమునందునదియు అదియే. కర్త భోక్త దానికంటే వేరుగా ఎవడునూ లేడు, ఆత్మ మాత్రము సాక్షిగా వర్తించుచున్నది. జీవుడు చేసేటువంటి పనులకు ఎటువంటి ద్రష్టగా చూస్తూ తాను సాక్షి మాత్రమే. కావున వివేకంచే జీవుడు తాను వాస్తవముగా గుణముల కంటే వేరుగా ఉన్నాడనియు, గుణములకు దేహేంద్రియాదులకు సాక్షియగు ఆత్మయే తాననియు, కావున ఆయా కర్మలకు తాను కర్తగాదనియు ఎప్పుడు తెలుసుకున్ననో అప్పుడే అతడు ద్రష్టగా దృగ్రూపుడుగా శేషించి పరమాత్మ రూపమునే పొందుచున్నాడని ఇట వచింపబడినది. కనుకనే ముందు ద్రష్ట కావలనని ఉద్భవించుటకు కారణము, ఓ జీవుడా, నీవు దృశ్య రూపములకు త్రిగుణములతో మనస్సుతో దేహేంద్రియములతో ఐక్యము కాకుము, వానికి సాక్షియగు ద్రష్టవు కమ్ము అని భగవానుడు కరుణతో బోధించుతున్నారు. 19వ శ్లోకం వరకు చెప్పాను. మిగతా శ్లోకాలు మళ్ళీ రేపు చెప్పుకుందాం. ఓం తత్సత్. లోకా సమస్తాం సుఖినో భవంతు. నా వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓం శాంతి శాంతి శాంతి.